గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఢిల్లీ లాగా కాలుష్యంతో ఇబ్బంది పడద్దనేటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే రవాణా శాఖకు సంబంధించి ఒక నిర్దిష్టమైన సూచన చేసి కాలుష్య నివారణకు ముఖ్యమైనటువంటి రీజన్ వాహనాలకు సంబంధించినటువంటి కాలుష్య నివారించడానికి ఈవీ పాలసీని తీసుకొచ్చినారు. 2 సంవత్సరాలుగా ప్రభుత్వానికి దాదాపు 1000 కోట్ల ఆదాయం నష్టమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన జీరో రిజిస్ట్రేషన్, జీరో ట్యాక్స్ తోటి ఈవీ వెహికల్స్ అందజేసే విధంగా మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి కారణంగా తెలంగాణ వ్యాప్తంగా ఈవీ వాహనాలకు సంబంధించినటువంటి కొనుగోలు ప్రక్రియ ఊహించినంతగా ఎదిగినటువంటి సందర్భంలో ఈవీ మ్యానుఫ్యాక్చరర్స్, డీలర్స్ తోటి ఇటీవల రవాణా శాఖ మంత్రిగా నేను, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ గారు, కమిషనర్ ఇలబర్తి గారు ఒక సమావేశం ఏర్పాటు చేసి ఇంకా దాని ఎక్స్టెన్షన్ నెక్స్ట్ ఇయర్ దాకా ఇస్తా ఉన్నాం. 2026 డిసెంబర్ దాకా మీ తరఫున కూడా ప్రభుత్వ కార్యక్రమాన్ని కాలుష్య నివారణకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని విస్తృతంగా ప్రజలకు తెలియజెప్పే భాగస్వాములు కావాలని కోరే సందర్భంలో కొంత తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా ఈవీ వెహికల్స్కు సంబంధించిన కొంత సబ్సిడీ ఇస్తే ప్రభుత్వ పరంగా కొంత బాధ్యతగా బ్రాండ్ అంబాసిడర్లుగా, ఎందుకంటే నేను చీఫ్ సెక్రటరీ గారిని అదేవిధంగా డీజీపీ గారిని కూడా రవాణా శాఖ తరఫున ఇంతకుముందే కోరడం జరిగింది. అది జిల్లా కలెక్టరేట్లు కావచ్చు, ఆర్డీఓ కార్యాలయాలు కావచ్చు, లేకపోతే పోలీస్ ఎక్కడైనా కూడా ఈవీ ఛార్జింగ్ స్టేషన్, ఈవెన్ టూరిజం ప్లేసెస్, హాస్పిటల్స్ కావచ్చు, పబ్లిక్ ప్లేసెస్లల్లో ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనతో కానీ, హైదరాబాద్లోనే ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఎక్కువగా జనరల్ ఇంటి నుంచి ఆఫీస్ నుంచి ఇంటికి పోయేటువంటి సందర్భంలో కానీ, జిల్లాలకు పోయేటప్పుడు కానీ ఈవీ వెహికల్స్ వాడుకునే విధంగా ప్రోత్సాహం ఇవ్వాలని నేను మొత్తంగా మ్యానుఫ్యాక్చరర్స్ కోరినప్పుడు ముందుగా మహీంద్రా కంపెనీ తమ కార్లకు సంబంధించిన వివిధ రకాలుగా కంపెనీ వాళ్ళు కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తారు. ఈరోజు 10% నుంచి 20% వరకు మరి కంపెనీ పక్షాన వాళ్ళు మీకు ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రిబేట్ ఇచ్చే విధంగా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. దాంతోపాటుగా 3 ఇతర మరి క్రావిటన్ కంపెనీ, అదేవిధంగా ఎథర్ కంపెనీ, ఓలా కంపెనీ, ఈ 2 వీలర్స్ కంపెనీలు, మహీంద్రా నుంచి కార్లు, దాని తర్వాత మారుతి వాళ్ళు కానీ, ఎంజీ వాళ్ళు కానీ, ఇతరత్ర కంపెనీలన్నీ కూడా నెగోషియేషన్లో ఉన్నాయి. మనం 10 నుంచి 20% వరకు అందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు, అందులో టీచర్లు కావచ్చు, ఎన్జిఓలు కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, పోలీస్ కావచ్చు, మెడికల్ అండ్ హెల్త్ కావచ్చు, ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగిగా షోరూమ్లలో మీరు వాహనం కొనుగోలు సందర్భంగా మీకు గుర్తింపు ఇచ్చినట్టయితే అక్కడ ఆ రిబేట్ కన్సెషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దీనివల్ల ముఖ్య ఉద్దేశం, ఇది తెలంగాణలోనే మొదటిసారి, దేశంలో ఎక్కడ ఇటువంటి కార్యక్రమం లేదు. ఈవీ రంగాన్ని ప్రోత్సహించడానికి అందుకే ఉద్యోగ సంఘాలను కూడా పిలిచినాం. ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఇటీవల జరిగిన క్యాబినెట్లో కూడా మరి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ రివ్యూలో కూడా ఈవీ వెహికల్స్ రాబోయే కాలం లోపల ప్రభుత్వ పరంగా అవి హైర్ కావచ్చు, లేదా ప్రభుత్వ పరంగా కొనుగోలు చేసేటువంటి ఏ డిపార్ట్మెంట్ వెహికల్స్ అయినా ఈవీ వెహికల్స్ను మెజారిటీగా కొనాలి, పూర్తి స్థాయిలో కొనాలి అనేటువంటి ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఇవన్నిటి ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి గారిది, మంత్రిమండలిది, ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ కాలుష్య రహితంగా ఉండాలి. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి వాతావరణ సూచికను ప్రజలు ఎటువంటి ఆరోగ్య హానికరం లేకుండా ఉండే విధంగా మరి ఆ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ క్యూర్ ఏరియా లోపల ఎలక్ట్రికల్ బస్సుల్ని మరి ప్రవేశపెట్టడంతో పాటుగా ఈవీ ఆటోలు, ఎల్పిజి, సిఎన్జి ఆటోలకు ఇస్తూ ఇంకా గ్యాస్, పెట్రోల్ ఆటోలన్నింటినీ ప్రభుత్వ పరంగానే రెట్రోఫిట్ చేయించి క్యూర్ ఏరియా లోపు ఒక్క ఆటో కూడా డీజిల్, పెట్రోల్ లేకుండా ఉండే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనివల్ల హైదరాబాద్లో ఉండేటువంటి ప్రభుత్వ వాడకమైనటువంటి వాహనాలను ఈవీ ద్వారా తీసుకుంటా ఉన్నాం. దాంతోపాటుగా ఇతర ప్రైవేటు కమర్షియల్ వెహికల్స్ కూడా అంతా ఈవీ వైపు మరి ఇచ్చే విధంగా చేస్తూనే, దాని తర్వాత రెడ్కో సంస్థ ద్వారా కూడా ఈ బ్యాటరీ ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టడం అవసరం ఉంటుంది. వెహికల్ సంఖ్య పెరిగిన తర్వాత ట్రాన్స్పోర్ట్ మన
డిస్ట్రిక్ట్స్లో వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడ కానీ ఇబ్బంది లేకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం. ఇవన్నీ కూడా మనం ఇది ఒక ఈవీ హబ్గా ఇండియాకు సంబంధించే ఒక ఈవీ హబ్గా ఇక్కడ హైదరాబాద్లో మరింత ప్రొడక్షన్ కన్జంప్షన్ జరుగుతూ ఉంది. అందుకు సంబంధించి ఇండస్ట్రీ కూడా కొంత ఇక్కడికి రావడానికి అవకాశం వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఉండేటువంటి పరిస్థితి. ఎందుకంటే సేల్ పాయింట్లో ప్రొడక్షన్లో మ్యాక్సిమం ప్రొడక్షన్ సేల్ ఇక్కడనే అవుతున్నప్పుడు వాళ్ళు ఇక్కడనే అది చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు మొదటి సబ్సిడీ వెహికల్, ఎందుకంటే రాష్ట్ర ఉద్యోగుల ప్రథమ పౌరుడుగా చీఫ్ సెక్రటరీ గారు నిన్ననే వారిని కోరడం జరిగింది. ఒక ఈవీ మహీంద్రా వెహికల్కి సంబంధించినటువంటి కంపెనీ వాళ్ళు వచ్చి ఆ ఒకటి వారి ద్వారా సబ్సిడైజ్ వెహికల్ వారికి బుకింగ్ తీసుకొని దాని తర్వాత ఎన్జిఓ అధ్యక్షులు కూడా ఒకటి బుక్ చేసుకుంటారు చేస్తే నేను, ఎందుకంటే మాకు అవకాశం లేదు కాబట్టి మీకు అవకాశం ఉంది. ఇలా మేము శాసన మండలిలో కూడా చెప్పినాం. గౌరవ ఆర్థిక మంత్రి గారిని సబ్సిడీ మీద లోన్ మీద ఎమ్మెల్యేలందరికీ కూడా అందరికి ఎమ్మెల్సీలకు కూడా ఈవీ వెహికల్స్ ఇవ్వమని చెప్పడం జరిగింది. వాళ్ళకి శాసనసభ్యులుగా అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులుగా మీకు లోన్ తీసుకునే అవకాశం ఉంది. అందులో ఇప్పటికే ఒక 40 లక్షల కారు కొనుక్కుంటే 4-5 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ వస్తూ ఉంది. ఇదొక 10 నుంచి 15% వస్తే అదొక 4-5 లక్షలు వస్తున్నప్పుడు రియల్ ఎస్టేట్ తెలంగాణ ఈవీకి సంబంధించినటువంటి ఒక గోల్డ్ హబ్గా ఇక్కడ వాళ్ళందరూ కంపెనీ వాళ్ళందరూ కూడా మేము మీటింగ్ పెట్టినప్పుడు మా ప్రిన్సిపల్ సెక్రటరీ అదేవిధంగా కమిషనర్ గారితో కూడా వాళ్ళందరూ భయపడడం ముందు ఏదో ఈ స్కీమ్ ఎత్తేస్తాం కావచ్చు అనేటువంటి ఆలోచన. ఎందుకంటే ప్రభుత్వానికి 1000 కోట్ల నష్టం వస్తూ ఉంది, ట్యాక్స్ రిబేట్ పోతుంది అన్నప్పుడు మేము వాళ్ళు కొంత ఆందోళన ఉండరు. కానీ మేము చెప్పిన తర్వాత వాళ్ళంతా కూడా హ్యాపీగా ఉన్నారు. తర్వాత ట్రాన్స్పోర్ట్ తరఫున డీలర్లందరికీ ఒక సూచన కూడా చేసినాం. మీరు వాహనం అమ్మేటప్పుడు కంపల్సరీ వాహనంతో అది తులసి మొక్కిస్తావా ఇంకేం మొక్కిస్తావా ఒక పొల్యూషన్ కంట్రోల్కు అట్లీస్ట్ యువర్ పార్ట్ అంటే వాళ్ళను ప్రేరేపితం చేయడానికి ఒక అవగాహన. నేను వాహనం కొంటా ఉన్నా ఎంతో 0.1% అయినా నేను పొల్యూషన్ ఇస్తా ఉన్నా, దాన్ని నివారించడానికి నేను ఒక మొక్కను పెంచాలి అనే బాధ్యతగా ఒక మొక్కను ఇచ్చే విధంగా కూడా సాంప్రదాయం తీసుకుంటా ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాల ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమావేశము రివ్యూలు చేసుకుంటూ రవాణా శాఖ తరఫున స్క్రాప్ పాలసీ 15 సంవత్సరాలు పైబడ్డ వాటి కొరకు కావచ్చు, ఈవీ పాలసీ కావచ్చు, అదేవిధంగా డిపార్ట్మెంటల్ పరంగా మాన్యువల్ ఇంటర్వెన్షన్ తక్కువ చేసే విధంగా కంప్యూటర్ ఏటీఎస్ సిస్టమ్లతో పాటుగా అన్ని రకాల రిజిస్ట్రేషన్ అనేది షోరూమ్లలోనే చేసేటువంటి ప్రక్రియ తీసుకున్నాం. నిన్ననే వాహనంలో మేము నిన్న ఇంటిగ్రేట్ అయినాం. 10 సంవత్సరాల నుంచి 2016లో వచ్చింది వాహన సారథి. ఎప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీటింగ్ పెడితే తెలంగాణ ఒకటే రెడ్ మార్క్తో చూపించేది ఉండే. ఇవాళ మీ తెలంగాణ వాహన సారథితో ఇంటిగ్రేట్ అయ్యడం ఇట్స్ ఏ గ్రేట్ ఇష్యూ. ఇది ఒక డెవలప్మెంట్. కన్జ్యూమర్స్కి అందరికీ కూడా ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి వచ్చే అవసరం లేకుండా షోరూంలోనే రిజిస్టర్ చేసుకునే సౌకర్యాన్ని కలిగేయగలిగినాం. ఇంటిగ్రేటెడ్ మొత్తం నేషనల్ డాటాతోటి మనం ఇలా అనుసంధానం కాగలిగిన మాట మనం చేస్తూ ఇలా ఈ ఈవీకి సంబంధించినటువంటి అంశము మరొక గొప్ప మార్పు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులుగా మీ అందరికీ ఇప్పటికే మొన్ననే ఇన్సూరెన్స్ స్కీమ్ కావచ్చు, లేకపోతే హెల్త్ స్కీమ్ కావచ్చు, ఇతరత్ర పెండింగ్ అనేక అంశాలను పరిశీలన చేసే దిశలో, ఎందుకంటే ప్రభుత్వ విజయం జరగాలి, ప్రజలకు కరెక్ట్గా ప్రభుత్వ ఫలాలు చేరాలంటే ఉద్యోగస్తులే మధ్య వారధి కాబట్టి అనేటువంటి ఆలోచనతోటే ఖాళీలను భర్తీ చేయడంతో పాటుగా మీ అందరికీ ఉండేటువంటి అనేక సౌకర్యాల విషయంలో ప్రభుత్వం ఎప్పుడు సానుకూలంగా ఉంది. కొన్ని ఆర్థిక పరిస్థితులలో ఇంకో కొన్ని మీ ఆలోచన ఎక్కువ ఉండొచ్చు. మీ ఆలోచన కుందేళ్ళు కురికితే మీకు కొంత తాబేళ్ళక నడుస్తున్నట్టు అక్కడ ఉన్నటువంటి సర్కమ్స్టెన్సెస్ తప్ప వేరే ఆలోచన కాదు. మాకు కూడా మీలాగానే అన్ని చేయాలనే ఆలోచన ఉందనేటువంటి మాట మనవి చేస్తూ మరొకసారి అందరికీ హృదయపూర్వకంగా ఈ పథకాన్ని వినియోగించుకోవాలని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులందరికీ రవాణా శాఖ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున తెలంగాణ ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తాను.